మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అమావాస్య మనకి ప్రతి నెలలో వస్తుంది సర్వసాధారణంగా. అయితే చాలామంది అమావాస్య అంటేనే ఒక బ్యాడ్ డేగా చూస్తూ ఉంటారు. ఎటువంటి పనులు ప్రారంభించరు, కొత్తగా ఏది అస్సలు స్టార్ట్ చేయరు. సో ముందు నుంచి కూడా అమావాస్య అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అలాగే కొన్ని క్రియలు చేసేవాళ్ళు ఈ రోజున చేస్తే ప్రత్యేకంగా వాళ్ళ శక్తులు ఉంటాయి, బాగా పనిచేస్తాయి అని చెప్పి నమ్ముతారు. సెంటిమెంట్ ఏమో కానీ ఎక్కువ ఈ రోజుని ఒక శుభకార్యంగా చూడరు. మరి ఈ రోజు కూడా మనం అభివృద్ధిలోకి రావాలంటే అమావాస్యకు కూడా మంచి మంచి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఓవరాల్గా అమావాస్యను మనం ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే కనుక అమావాస్యకి అందరూ భయపడుతూ ఉంటారు. నిజంగా అమావాస్య చాలా పవర్ఫుల్. అమావాస్య రోజు మీరు ఏదైనా ఒకటి అనుకోండి మనస్ఫూర్తిగా, ఖచ్చితంగా మళ్ళీ అమావాస్య వచ్చేలోపు మీకు అవుతుంది. అలానే మనకి సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. ఈ 12 అమావాస్యలకి ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రం రోజున వచ్చేటువంటి అమావాస్యలకి ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. గురువులు కావచ్చు, సాధువులు కావచ్చు, యక్షిణులు కావచ్చు, ఇలా చాలామంది ఒక్కొక్క నక్షత్రం రోజు వచ్చేట అమావాస్యకి ఒక్కొక్క పవర్స్ అనేది వాళ్ళు వశం చేసుకునే దానికి చేసేటువంటి క్రియ పద్ధతులకు చాలా ఉంటాయి. మరొకటి, అమావాస్యకి చాలామందిలో ఉన్నటువంటి కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో మనం దక్షిణాదిని చూసుకున్నట్టయితే కనుక అమావాస్య రోజే వాళ్ళు ఓపెన్ చేస్తారు, అమావాస్య రోజే శుభకార్యాలు చేస్తారు, అమావాస్య రోజే పెళ్లిళ్ళు చేసుకుంటారు, అమావాస్య రోజే బారసాలు చేస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి అమావాస్యని మనం చెడుగా చూస్తూ ఉంటాం. అమావాస్య చాలా గొప్పది. మంచి ఉంది, చెడు ఉంది. అందులో నువ్వు మంచి చేస్తే మంచే వెళ్తుంది, చెడు చేస్తే చెడే వెళ్తుంది. ఇప్పుడు గంజాయి వనంలో నువ్వు గంజాయి మొక్కలు నాటావంటే గంజాయి మొక్కే ఉంటుంది, తులసి మొక్క నాటితే తులసే బతుకుతుంది కదా. అలానే మనం వేసే పంట ఏదైతే ఉందో అది ఉత్తిరుగు అవుతుంది అనమాట. అమావాస్యలో మీరు పంట వేయండి, ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు మీరు. ఎందుకంటే అమావాస్య మొదటి రోజు నుంచి ఉచ్చి చంద్రుడు అంటారు. చంద్రుడు ఉచ్చి వస్తూ ఉంటాడు. 15 రోజుల పాటు చంద్రుడు ఒక రోజు కొంచెం వస్తూ ఉంటాడు అనమాట. ఉచ్చ చంద్రుడు అవుతాడు. కాబట్టి అమావాస్య రోజు నువ్వు ఏ కార్యక్రమం చేసినా కూడా మరుసటి రోజు నుంచి ఉచ్చి చంద్రుడిలో ఉంటాడు. కాబట్టి చంద్రుడు ఎదిగే కొంది మన వ్యాపార అభివృద్ధి కానీ, చేసేటువంటి కార్యం కానీ, కార్యాచరణ కానీ, మన ఆలోచన విధానం కానీ ఆ ఉచ్చ చంద్రుడు కార్యాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి అమావాస్య రోజు చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి, రాక్షస అమావాస్యలు ఉంటాయి. అంటే రోహిణి నక్షత్రం రోజున అమావాస్య రావటం, పుష్యమి నక్షత్రం రోజున అమావాస్య రావటం, అలానే ఇంకా కొన్ని నక్షత్ర శతభిష నక్షత్రం రోజున అమావాస్య రావటం, ఇది మనకి ఇంకా కొన్ని ఉంటాయి, రేవతి నక్షత్ర రోజున అమావాస్య రావటం. ఇలా కొన్ని నక్షత్రాల రోజున అమావాస్య వచ్చిందనుకోండి, అక్కడ ఫైర్ అవ్వటం, దొంగ భయాలు అవ్వటం, ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటం, కొనడం అనేది చేస్తే వాటి మీద నరదిష్టి ప్రభావం ఎక్కువ. ఇలాంటి నక్షత్రాలప్పుడు వేరే వాళ్ళ నాశనం కోరి కొంతమంది క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. నిజంగానే ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మంత్రోచ్చారణ చేసినటువంటి విద్య తెలిసినటువంటి గురువు చేయగలిగితే ఖచ్చితంగా వారి మీద ఇబ్బంది ఉంటుంది. వారి మీద చాలా రకాలైన ఇబ్బంది ఉంటుంది. అలాంటి నక్షత్రాలు కూర నక్షత్రాలు అంటారు వాటిని. అలాంటి కూర నక్షత్రాల రోజున పూజ చేయటం, అలాంటి కూర నక్షత్రాలు కూడినటువంటి అమావాస్య రావడం, గ్రహాచరణ కూడా కొన్ని గ్రహాలు కూటమిగా ఉండడం, ఒకే రాశిలో ఉండడం, ఇలాంటి ద్వారా కూడా ఆ రోజున మనం చెడు క్రియలు ఏమైనా చేపిస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏది చెప్పే కదా, చెడు చేపిస్తే చెడు ఉత్తీర్ణం అవుతుంది, మంచి చేసినా మంచి ఉత్తీర్ణం అవుతుంది. మంచి చేయడం మానేసి చెడు చేస్తూ ఉన్నారు అమావాస్య రోజుకి. అందరూ మంచి చేయడం మొదలు పెట్టండి. మంచి చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎవరికైనా దిష్టి తీసేయండి, వారికి కొంతకాలం దిష్టి రాదు కానీ తీయరు. చెడు చేయమంటే చేస్తారు అమావాస్య రోజున. కాబట్టి కొన్ని ప్రదేశాల్లో అయితే దక్షిణామూర్తికి అమావాస్య రోజున అభిషేకం చేస్తారు. అలానే సుబ్రహ్మణ్య స్వామికి అలానే అభిషేకం చేస్తారు. ఏదైనా వ్రతం కానీ కళ్యాణం కానీ అమావాస్యలో చేస్తే చాలా మంచిది. ఊళ్ళలో గద్దె వేసి అమ్మవారి కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అమావాస్యలో చేయండి కళ్యాణం. వాళ్ళ ఇంట్లో ప్రతి వారంలో ఒకసారి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. అమావాస్యలో చేసే దానము చాలా గొప్పది. నల్ల నువ్వులు కావచ్చు, శనీశ్వరుడి దానం కావచ్చు చేస్తే చాలా మంచిది అమావాస్యలో చేసే దానం. అలానే ఎవరికైనా దానం ఇవ్వకూడదు, ఎందుకంటే మన పాపం వారికి వెళ్ళిపోతుంది, వారు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎవరికైనా దానం ఇవ్వాలంటే బ్రాహ్మణులకు ఇస్తే సాయంత్రానికి సంజీవనం చేసుకుంటారు. లేదు అంటే కనుక గ్రహాల మీద పోసేయచ్చు. నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా అమావాస్యలో దానం చేస్తే, బెల్లము, గోధుమ రొట్టెలు ఇలాంటి దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున పెసలు, నవధాన్యాలు అన్నీ కూడా దానం చేయొచ్చు. దీని ద్వారా మనకి బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. అమావాస్య రోజున బ్లడ్ మన బాడీలో సిమ్టమ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, వైబ్రేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి దానాలు చేయడం ద్వారా మనకులో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు
కొంతమేర తగ్గుతూ ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క అమావాస్య రోజునే ఒక్కొక్కసారి గ్రహణం వస్తుంది. ఆ గ్రహణ సమయాల్లో గ్రహణ శూలం అంటారు. విడుపు గ్రహణం, పట్టు గ్రహణం అని ఉంటుంది. ఈ విడుపు గ్రహణం, పట్టు గ్రహణం అప్పుడు ఎవరైనా సాధన చేయాలనుకున్న వారికి బాగా సాధన చేసుకోవచ్చు. ఏదైనా శక్తి వసిపరుచుకోవాలనుకున్న వారికి చేసుకోవచ్చు. చెడు క్రియలు చేసే వారికి బాగా ఉంటుంది. అలానే అమావాస్య ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణ శూలంలో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు, చిన్నపిల్లలు ఆరోగ్యం బాలేని వారు బయటికి వెళ్ళకూడదు, గర్భం దాల్చిన వారు వెళ్ళకూడదు, కొత్తగా పెళ్ళైనటువంటి జంట బయటికి వెళ్ళకూడదు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఏది అమావాస్య రోజు గ్రహణం, సూర్యగ్రహణం వస్తుంది. ఆ సూర్యుడు దేవుడితో కొలుస్తాం కాబట్టి తెల్లవారిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవాలి, ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. అలానే ఆ సూర్య భగవానుడికి నీళ్లు ఆర్జనివ్వాలి, మన ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇది చేస్తే ఆ గ్రహణ శూలం పోతుంది. కొత్తగా పెళ్ళైన వారు ప్రత్యేకంగా చేయాలి. గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఇంటికి బయటికి రాకుండా, ఆహారం భుజించకుండా గర్భశిలో ఉండాలి. అలా చేసుకోవాలి. ఈ యొక్క అమావాస్యకి అయితే ప్రత్యేకించి ఏదైనా వ్యాపారాలు కావచ్చు, ఏదైనా వస్త్ర దుకాణం లాంటి వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. బంగారు షాపులు లాంటివి, ఇళ్ళు కానీ ఇలాంటివి ఓపెన్ చేయకూడదు. జాబ్ ప్రకారంగా జాయిన్ అవ్వచ్చు. అలానే ఫైర్కి సంబంధించినటువంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి, పవర్కి సంబంధించిన వాటిలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది చాలా గృహ ప్రవేశాలు లాంటివి చేయకూడదు. అలానే మనకి శంకుస్థాపన లాంటివి కూడా చెడు. ఎందుకంటే గ్రహాలు అనేవి ఉత్సవంలో ఉంటాయి. మనలో చెడు నెగిటివిటీని ఎక్కువగా లేకపోతే క్రామక్రోధాన్ని ఎక్కువగా మనలో పరిగణన తీసుకొస్తాయి. కాబట్టి అమావాస్య మొదటి రోజు నుంచి పాడ్యం రోజు కూడా చేయకూడదు. బ్రహ్మ పాడ్యం కాదు అది. అమావాస్య మొదటి రోజు వచ్చేటువంటిది ఎమ్మడి పాడ్యం అంటారు, యమ పాడ్యం అంటారు. అందుకని పాడ్యం రోజు కూడా కొత్త కార్యాలు చేయకూడదు. ఏ పాడ్యమి విధియ రోజుని చేసుకోవచ్చు. విధి నుంచి ఏకాదశి రోజు కూడా అన్నీ బాగానే ఉంటాయి. అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు కొన్ని కార్యక్రమాలు అయితే కూడా. అది దేవుని యొక్క చింతన, దేవుని ఆరాధనలో ఉంటే మనకున్నటువంటి కష్టాలు తీర్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. ఏదైనా హోమం చేసుకోవచ్చు, యాగం వ్రతం చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. మాల లాంటివి వేసుకోవచ్చు, దీక్ష లాంటివి చేసుకోవచ్చు. అమావాస్య రోజున తీసుకున్న దీక్ష అది సుసంపన్నంగా వసూలు త్వరగా అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి డబ్బులు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళిళ్ళు కాలేదంటే కనుక అమావాస్యలో చేసేటువంటి హోమం, పూజ అన్ని కూడా ప్రతిఫలం ఫలిస్తాయి. కాబట్టి ఏదైనా గ్రహానికి శాంతి కూడా చేసుకోవచ్చు, ఇది గ్రహానికి జపం కూడా చేసుకోవచ్చు. అలాగే అమావాస్యలో చేసుకోవాల్సిన కార్యక్రమాలు, ఎవరైనా పెద్దలకు చేసిన కార్యక్రమాలు ఉంటే కూడా పితృదోషాలు బాధిస్తున్నాయి, కాలసర్ప దోషం బాధిస్తుందండి కనుక ఎక్కడైనా స్వామివారికి కానీ, నది కానీ, సముద్రం కానీ, చెరువు కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మకొండలు, వాగు, కాలువలు ఏమైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి పెద్దలు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే చేసుకోవచ్చు. అక్కడ చేసుకున్నట్టయితే కనుక పెద్దలు దీవిస్తారు, వారు స్వర్గలోక దర్శనానికి ఇస్తారు. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా. అమావాస్య రోజు ఎందుకు చేస్తారంటే కనుక మరుసటి రోజునే బ్రహ్మ పాడ్యం అని వస్తుంది. అంటే ఆ రోజున మనకి ఈయన ఉంటారు, యమదేవుడు ఉంటాడు, మరి యమపాడ్యమి ఉంటుంది అనమాట. యమదేవుడు ఏం చేస్తాడంటే ఈ పెద్దల కార్యక్రమాలు అమావాస్యలో చేస్తారు కదా, అప్పుడు అక్కడ మరణించిన వారు, కాలం చేసిన వారు అందరం కూడా తీసుకెళ్తారు, స్వర్గలోకాన్ని తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేస్తాడు అనమాట. కాబట్టి అమావాస్య రోజున పెద్దలకు చేసిన కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మనకి పితృదోషాలు త్వరగా తగ్గుతాయి. ఇది ప్రత్యేకమైనటువంటి దినాలు అని చెప్పొచ్చు. అందుకే అమావాస్య రోజు పెద్దల కార్యక్రమాలు చేసుకుంటే శుభకార్యాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అష్టదిబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఎవరి మీద వేరే చెడు క్రియలు జరిగినాయి అనుకుంటే అవన్నీ చెడు క్రియలు జరిగినాయి అనే నమ్మకం ఎవరికైనా ఉంది, అలా జరిగినాయి అని ఎవరైనా చెప్తే అమావాస్య రోజు తీయించుకోవడానికి కూడా సానుకూలంగా ఉంటుంది, త్వరగా తీరిపోతాయి. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని అమావాస్య రోజున. చెప్పుకుంటూ పోతే అమావాస్య కూడా వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయి. కాబట్టి అమావాస్య రోజున ఏదైనా ఇనుప వస్తువు దానం తీసుకోకూడదు, ఇనుప వస్తువు దానం ఇవ్వకూడదు. ఇనుప అంటే లక్ష్మీదేవి సమానం కాబట్టి మనం పూజించుకోవాలి, దేవుని ధ్యానంలో ఉండాలి, గొడవ పెట్టుకోకూడదు. అందుకని ప్రతి మనిషిలో కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజున. కాబట్టి గొడవలు ఎవరితో పెట్టుకోకూడదు, మన పని మనం చేసుకోవాలి, చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చివరిగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా బట్టలు దానం చేస్తే మంచిది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కులదైవానికి అష్టదిబ్బంది పోయడానికి వారి కులదైవానికి మొక్కుకొని ప్రార్థన చేసుకొని నైవేద్యం సమర్పించుకుంటే కనుక వారికి అభిషేకం, అర్చన, హోమం, నారికేళ్ళను సమర్పించుకున్నా కూడా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి అమావాస్య ప్రత్యేకత ఇది. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే, అమావాస్య రోజు ఇంకేమైనా చేయాలని డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా అడిగితే కనుక వారికి మనం చెప్పేదానికైతే ఉన్నాము. ఓవరాల్గా అమావాస్యని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి మన అభివృద్ధిలోకి రావాలంటే అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.